అయింది, స్టార్ట్ అయ్యాం అనమాట. మా ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళాలి. ఇది గుండె వాళ్ళు ఇప్పుడు ఏడకుండా మంచిగా చేయించుకునే గుండు అప్పుడు 5 గుండ్లు కంప్లీట్ అయిపోతాయి అనమాట. సరే ఎలా ఉంటుంది చూద్దాం. మేము కూడా ఫస్ట్ సరే ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు, దీనికోసం ఇప్పుడు వెళ్తాం అనమాట. లేకపోతే అంతకు రోడ్లోకి మనం వెళ్ళలేము. చూద్దాం. చీకటిగా ఉందో చూడండి, అసలు తెల్లారలేదు మాకు. ఇంకా వచ్చేసి 5 అయింది టైం. ఇదంతా పేరు పార్కింగ్ దగ్గర తిరిగి తీసుకున్నారు. షాప్స్ అన్నీ పెట్టేశారు ఇక్కడ. ఇప్పుడు వీటిల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మన కారు వచ్చేసి 3-4 కిలోమీటర్ల ముందే ఆపేయాలన్నమాట. అన్ని వెహికల్స్ అక్కడే ఆపేస్తున్నారు. కాకపోతే ఈ రోడ్డు అంతా కూడా అంత సెట్టింగ్ వేస్తారనమాట. మనం రోడ్డు మీద నడుస్తున్న ఫీల్ ఏమి ఉండదు. మనం దగ్గరలో ఉన్నామేమో అనుకుంటాం, కానీ దగ్గరగా ఒక 4 కిలోమీటర్లు అయితే మనం నడకైతే నడవాలన్నమాట. అన్ని దేవుళ్ళు కూడా మనకి ఇక్కడ ఉన్నారు. ఇక వీళ్ళు చూస్తున్నారా, పాల కావడికి సిద్ధం చేసుకుంటున్నారనమాట. ఇక్కడ బిందుల్లో పాలు అవి పోసి ముందు దేవుడికి చూపించి తర్వాత కావిడి ఎత్తుకుంటారనమాట. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కావిడులు ఎత్తుతున్నారు. అంటే కొంచెం మంది ఏమో చెక్కకి ఈ కావిడన్ని కూడా మీరు చూస్తూ ఉంటారులేండి. ఇక్కడ మురుగన్ సెట్టింగ్ అవిని మేము అక్కడే కారులోనే ఇంకా చెప్పులు అవి విప్పేసి కూడా నడవడం స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇదంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నారా, అక్కడ అతను సోలం గుచ్చుకున్నాడు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాలిక మీద ఆడ మగ అనేమి తేడా లేదండి. అందరూ కూడా నాలికి అది వీళ్ళంతా కూడా చేసేది అదే. ముందు పూజ చేసుకుని అవన్నీ కూడా గుచ్చుకుని ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడతారనమాట కొండపైకి. ఇది ఒక రకమైన కావిడి అనమాట. అది ఆవిడ కూడా చూసారా నాలికి గుచ్చుకుంది. ఇంకొంచెం మంది ఒళ్ళంతా కూడా చిన్న చిన్న బిందులతో నింపేసుకున్నారు. అది మీరు చూసి కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం అక్కడికి ఎక్కాలన్నమాట. చాలా మెట్లు ఉన్నాయి. అలాగే జ్వనం అయితే పొద్దున్న ఉండరు అనుకున్నాం, కానీ అస్సలు ఖాళీ లేదు. ఇంకా 10-11 అయితే చెప్పక్కర్లేదు అనమాట. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 5 అయింది. అప్పటికి అసలు ఎక్కడానికి కాల్ పెట్టడానికి ఖాళీ లేదనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తీన్మారుతోని అలాగే డప్పులతో మేళాలతోటే వస్తారనమాట. అలా కావిడిని సమర్పించుకుంటారు. ఇక్కడ ప్రతిదానికి కూడా టికెట్ ఉంది. అర్చనకి ఇప్పుడు పాలు పట్టుకెళ్తున్నాం కదా, దానికైతే బిందుతో అయితే 5, బాటిల్ క్యాను ఇలా అయితే 3 రింగిట్లు అనమాట. అక్కడ పైన మనల్ని టోకెన్ అడుగుతారు. చూసారా, ఇక్కడ మేము ఇంకా ఎంటర్ అయ్యేసరికి అంతమంది ఉన్నారు. ఇంకా నేహాంతకి గుండెకి వెళ్ళేసరికి ఇది ఎంత లైన్ ఉంది, కానీ ఇంత లైన్ అయితే ఇప్పుడప్పుడే అవదని అడిగితే పిల్లలకి వేరేగా చేస్తామన్నారనమాట. ఈ గుండె టికెట్ వచ్చి 15 రింగిట్లు. ఇంకా మేము సపరేట్గా మమ్మల్ని వెంటనే పంపించేశారు పిల్లడు కాబట్టి. వెళ్ళి వెంటనే వాడికి గుండె చేయించేసి మళ్ళీ ఇక అక్కడి నుంచి స్నానాలు అవి చేసి పైకి వెళ్ళామన్నమాట. ఇక్కడ పెద్దవాళ్ళకి వేరేగా చిన్నపిల్లలకి వేరేగా చేస్తున్నారు. నేహాంత్ ఏడుస్తాడు అనుకున్నాను, కానీ పాపం ఏడవలేదండి. అది ట్రిమ్మర్ సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అది ముందే డ్రర్ అని మేము కూడా అంటుంటే ఆడేదో ఆట అనుకుని పాపం బాగా కోఆపరేట్ చేశాడు, ఏడవలేదు. పోనీ అక్కడికి చాలా అదృష్టం అనుకున్నాం అనమాట. ఇంకా అది అవ్వగానే వాడికి కొంచెం స్నానం అది చేయించేసాం. అక్కడ మేము నీళ్ళు పట్టుకెళ్ళం, ఉంటాయో ఉండవులే అని, కానీ హాట్ వాటరే ఉందండి, గ్లేజర్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. వేడి నీళ్ళే పోసామన్నమాట. ఇక్కడ మేము త్వరగా వాడిని రెడీ చేసేసాం. ఇక మీరు నా వీడియోలో మా ఫ్రెండ్స్ని చూస్తున్నారు కదా, వాళ్ళు మాకు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మేము సర్కిల్ చాలా తక్కువ ఉన్నంతట్లో చాలా మంచి ఫ్రెండ్సే మాకు ఉంటారు. ఇక్కడ వీడు అత్త మామ అని పిలిపిస్తామన్నమాట. దాంతో వాళ్ళు గుండు చేయించినట్టు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు డ్రెస్ తీసుకొచ్చారు. ఇక అదే వేసామన్నమాట. తర్వాత మేము ఇంక పైకి ఎక్కడానికి వెళ్ళడానికి చూస్తే అసలు లైన్ ఇంకా పెరిగిపోయింది. అమ్మో ఇదంతా ఎప్పుడు అవుద్ది అంటే నేహాంతను కూడా ఎత్తుకుని మనం అదంతా వెళ్ళాలి కదా, వీడు కోఆపరేట్ చేస్తాడా ఏంట్రా బాబు అనుకున్నాం. కానీ పాప మా దేవుడి దయ వల్ల ఆడేమో పడుకున్నాడు. మేమైతే మెల్లిగా మామూలుగా అయితే 1 గంట పడుతుంది, అలాంటిది ఒక 2-3 గంటలు పట్టింది అనమాట మనకి. అంటే అక్కడ కొంచెం పైకి వెళ్ళడానికే, అది ఇంకా దర్శనం అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఓవరాల్గా ఒక 12 ఎంతో అయ్యేసరికి మనం రిటర్న్ అయ్యాంలేండి. ఇక్కడ చూసారా, అసలు ముసలివాళ్ళని అవని ఏదైనా పాపం అలాగే ఓపిక చేసుకుని ఎక్కారండి.
చూసారా మేము కొంచెం పైకి వెళ్ళేసరికి ఇంకెంత లైన్ పెరిగిందో అసలు చూస్తుండగానే అంతమంది జనం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. 9-10కి అయితే ఖాళీ ఉండదన్నారు కదా అని పొద్దున్న వస్తే అసలు పొద్దున కూడా ఖాళీ లేదు. ఇంక సాయంత్రం దాకా ఇలాగే ఉంటుందంటండి. అంటే ఇప్పుడైతే పాల బిందులతో వెళ్ళే వాళ్ళు ఉంటారంట పొద్దుటే అయితేని. కొంచెం ఎండ ఎక్కేసరికి ఏంటంటే ఇంకో కావిళ్ళు ఉన్నాయి కదంటే ఇప్పుడు సోలాలు గుచ్చుకుని వాళ్ళంతా బిందులు ఇలాంటి వాళ్ళంతా కూడా హెవీ అనమాట. అసలు మనం చెప్పలేం. వాళ్ళు అసలు ఒంటి నిండా కూడా గుచ్చుకుంటున్నారండి బాబు. ఈ పక్క నుంచి ఆ పక్కకి అది అసలు దేవుళ్ళు లేకపోతే ఖచ్చితంగా చేయలేరనమాట. వాళ్ళకి నచ్చిన డిజైన్లతో కొంచెం కొత్తగా చేసుకుని వస్తున్నారనమాట. దానికి డీజేలు మళ్ళీ తీన్మార్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బరువుతో మెట్లు కూడా ఎక్కడం గ్రేటే కదా. కొద్దిమంది అయితే ఇంకా కిందే సమర్పించుకుని కింద కొంచెం డాన్స్ అది చేసుకుని అలా వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ ఏదైనా చాలా గ్రేట్ అసలు. ఇంక ఇక్కడ దాకా వచ్చేసరికి అందరం సమానంగానే వచ్చాం. కానీ కొంచెం ఇంకా దగ్గరకు వచ్చింది అనిపించుకుని పిల్లలు ఉన్న వాళ్ళని ముసలి వాళ్ళని కొంచెం ముందు పంపిస్తున్నారనమాట లైన్ కాకుండా. మాకు నేహాంత్ ఉన్నారు కాబట్టి ముందే వచ్చేసాం అనమాట. లేకపోతే అది కూడా లైన్ చాలానే ఉంది. మేము కింద నుంచి చూస్తున్నప్పుడు ఏంటో ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. అసలు గంటల కొద్ది కూడా లైన్ కదలట్లేదు అనమాట. ఎందుకో అర్థం కాలేదు. కానీ దానివల్లే సగం లేట్ అయింది. లేకపోతే ఇంకొంచెం ముందు వచ్చేసాము. ఇలా అందరూ వచ్చేసిన తర్వాత ఇలా కావుళ్ళు తీసుకొచ్చారు కదా. అలా చిన్న చిన్న కావుళ్ళన్నీ కూడా ఏంటంటే మనకు ఒక పక్కన పెట్టేసి ఓన్లీ బిందులు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారనమాట. వాళ్ళు మిగిలిందంతా అక్కడ పెట్టేసి బిందులు లోపల తీసుకెళ్ళి అభిషేకం చేసుకుంటారు. అలానే మనం తీసుకున్నాం కదా టోకెన్ అర్చనకి, అలాగే పాలు కావిడికి. కాబట్టి ముందు మనం ఇక్కడ పాలకు సంబంధించిన టోకెన్ ఇక్కడ ఇచ్చేసి రిసిప్ట్ ముందుకెళ్ళి మన పాలు బాటిల్ని వాళ్ళకి ఇస్తే అందులో వేసి అభిషేకం చేస్తున్నారనమాట. ఈరోజు అయితే ఎలాంటి అలంకారం లేకుండా రోజంతా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఇలా అభిషేకం తీసుకుంటూనే ఉంటారనమాట. ఇది ముందు నుంచి జరుగుతుంది. కానీ ఈరోజు అయితే అసలు ఖాళీ ఉండదనమాట. అర్చనలు అయితే ఇక్కడైతే ఖాళీ ఉండదు కాబట్టి పక్కన అర్చనకి ఏర్పాట్లు చేశారనమాట. స్వామివారిని ఇలా పెట్టి ఉత్సవ విగ్రహం పెట్టి ఇక్కడ అర్చన చేశారు. అర్చన టికెట్ వచ్చేసి 6 రింగిట్లు తీసుకున్నారనమాట. మేము ముందుగా పిల్లోడి గురించి ముందెళ్ళి వచ్చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళేమో వెనకాల వచ్చారనమాట. ఈలోపు నేహాంత్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అర్చనకు కూడా చాలా లైనే ఉందండి. కాకపోతే పేర్లతో ఏం చేయట్లేదు కానీ జస్ట్ కొబ్బరి చెక్క ఇచ్చేసారు అంతే. గుడి నుంచి బయటకు రాగానే అభిషేకం పాలు ఇక్కడ అందరికీ కూడా సర్వ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళంతా కూడా చైనీస్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే చైనీస్ కూడా ఈ ట్రెడిషనల్ ఫాలో అవుతారండి. వాళ్ళు కూడా ఈ కావిళ్ళు ఎత్తుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక మేము అదంతా పూజ చేసుకుని కిందకి దిగి వచ్చేస్తున్నాం. ఇదిగో వీళ్ళు కూడా చైనీస్. ఇక్కడ ఏంటంటే ఏమైనా కేర్ కావాలన్నా హెల్త్ కేర్ సంబంధించి అలా వీళ్ళు కూడా సెటప్ చేస్తున్నారనమాట. ఇక్కడ అడుగుని అన్నీ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అన్నీ కూడా అవైలబుల్గా ఉంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మేము తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే లైన్ ఉందండి. అసలు తరగలేదు పెరగలేదు అన్నట్టు అసలు అలాగే ఉన్నారు. కాకపోతే కొంచెం మంది ఇప్పుడు మేము వస్తున్నాం కదా దానికి ఎదురొచ్చేస్తున్నారు అనమాట. ఇటు నుంచి కూడా వచ్చేస్తున్నారు. నార్మల్గా అటే వే ఉంటుంది కానీ తెలివికి పోయిన వాళ్ళు ఇటు కూడా వస్తున్నారు అనమాట. చూసారా ఇక్కడ మనకు తీర్థాలు అయితే ఎలా అమ్ముతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే గాజులు స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇక కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు కానీ మేమైతే ఏం తీసుకోలేదండి. ఈ లోపల నేహాంత్ అయితే నడుస్తాను అన్నాడని వాళ్ళ డాడీ అలా ఎత్తుకున్నాడు వాడిని. ఇప్పుడు టైం వచ్చేసి 12 ఆ టైం అవుతుందన్నమాట. కాకపోతే జనాలంతా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కావిళ్ళు ఎత్తుకుని వచ్చే వాళ్ళంతా ఈ టైంలో వస్తున్నారనమాట. కాకపోతే మేమేమో రిటర్న్ వచ్చే టైము వాళ్ళు వచ్చే టైం ఇది చూస్తున్నారా. వీళ్ళంతా కూడా బిందెలు పెట్టుకున్నారు. ఇంకా సోలాలేమో ఇటు నుంచి అటు గుచ్చుకున్నారు. కొంచెం మంది అయితే గడ్డానికి ఇవన్నీ కూడా గుచ్చుకున్నారండి. చూస్తుంటే అది ఎలా ఉంది కానీ వాళ్ళు మాత్రం
భలే అసలు ఎలా మనం చిన్న సూది గుచ్చుకుంటేనే తట్టుకోలేం, కానీ అలా అసలు ఒంటి నిండా అలా గుచ్చుకుంటే వాళ్ళకి ఏం అనిపించట్లేదు. అదంతా దేవుడి దయ. ఇక్కడ చూస్తున్నారా, ఇంక ఇవైతే చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. అవి కూడా గుచ్చుకున్నవే, కానీ సైడ్ ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కట్టుకున్నారనమాట. ఈ కావిళ్ళన్నీ కూడా పైకి ఎలా ఉండదు, కింద తిరిగేసి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూస్తున్నారా, ముంజికాయలు కనిపించేయండి అసలు చాలా రోజుల తర్వాత. మలేషియాలో ఎప్పుడో ఒకసారి చూశాను, కానీ ఎప్పుడూ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుందాం అనుకుంటే అసలు చాలా లైన్ ఉందన్నమాట. అంత లైన్లో నుంచి తీసుకోవడం ఎందుకులే అని చెప్పి వచ్చేసాం. 7 రింగెట్ ఎంతో ఉంది. ఇక ఇవన్నీ కూడా స్టాల్స్, స్టిక్కర్లు, బ్యాంగిల్స్, ఇంకా అన్నీ మన తీర్థంలో ఎలా ఉంటాయో అలాగే అనమాట, అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు ఈ ముంజికాయలు కూడా ఎంతమంది లైన్ ఉన్నారు. ఇక పిల్లలు అట్రాక్ట్ అవుతారు కదా ఖచ్చితంగా ఈ బెలూన్స్కి అవిని. ఇంకా మన ఇండియాలో ఏదైతే చూస్తామో అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ హిందూ ఫెస్టివల్ ఇంత గ్రాండ్గా చాలా పెద్దగా జరిగేది ఈ తైపూజమే అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా రకరకాలుగా ఎలాంటి కావిళ్ళు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా వెయిట్ అనమాట, చాలా రకాలే. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా తయారు చేసుకుని వస్తున్నారనమాట. బ్యాక్ సైడ్ ఉన్నవేమో అవన్నీ జీలుగు బండితో ఉంటాయి కదా, థర్మాపోల్వి అవి. అవన్నీ కూడా వాళ్ళ కిందే ఉంచేస్తారు, కానీ పైకి రాకుండా ఇక్కడ తీన్మార్ పెట్టుకుని డాన్సులు చేసుకుని ఇక్కడ కొంచెం అటు ఇటు తిరిగి వెళ్ళిపోతారనమాట. ఇతనైతే అసలు రథం లాగాడండి బాబు. మొత్తం అదంతా కూడా గుచ్చుకున్నదే, కానీ అది వెయిట్ వెనకాల రథం ఎంత ఉంటుంది, అతను ఆ ఒళ్ళు దాంతో రథాన్ని లాక్కెళ్ళాడు. అదైతే అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాంటివి నేను చూడలేదు ఇంతకు ముందు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంతమంది జనం ఉంటారు అనేసరికి డేర్ చేయలేదన్నమాట. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని వచ్చాం, కానీ నిజంగా అస్సలు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, చూస్తాం అనుకోలేదు కూడా. చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సింది కూడా. మనలో ఎవరైనా టూరిజంకి ప్లాన్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ తైపూజను చూడాల్సిందండి. ఇది బెస్ట్ టైం అనొచ్చు, ఎందుకంటే అన్నీ తిరుగుతాం, అవన్నీ ఎప్పుడు అలాగే ఉంటాయి. కానీ ఈ తైపూజం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఇలాంటిది మనం ఇంకెక్కడా కూడా చూడమేమో, నాకు తెలిసి అయితే ఎక్కడా చూడలేదు. ఇదే ఇక్కడ చైనీస్ కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళంతా కూడా ఇదంతా ట్రెడిషనల్ వాళ్ళది కాదు కదా, కానీ వాళ్ళు కూడా చేస్తుంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది అనమాట. వాళ్ళు అసలు ఎంత సున్నితంగా ఉంటారో, వాళ్ళు కూడా ఈ కావిళ్ళు ఎత్తుకుంటున్నారు అనమాట. ఇక ఒక పక్క నుంచి ఇక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేసేస్తున్నారనమాట. అప్పుడు ఆల్మోస్ట్ 12 ఎంత అయింది కదా, ఇంకా భోజనాలు కూడా పెడుతున్నారన్నమాట. మనం అడుగుని ఫుడ్కి, వాటర్కి ఇంకా అసలు లోటు లేదనమాట. ఎక్కడైనా తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం లైన్ ఉంది. అయినా పర్లేదు, కావాలంటే ఇంకా లైన్లో నుంచి తీసుకోవడమే అనమాట. ఇక్కడ చూస్తున్నారా, రకరకాల ఈ కావిళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ మేము వెళ్ళే టైము అవి వచ్చే టైము, అందుకనే ఇంకా అంతకుమించి ఎక్కువ లేదు. ఇంకా ఉండుంటే కనుక అసలు ఇంకా చూడడానికి చాలా ఉంటుంది. ఇది కొంచెమే మేము చూసింది, చూడాల్సింది ఇంకా ఉంది. రథం కూడా ఊరేగుతుందండి. చారిటీ అంటారనమాట, సిల్వర్ చారిటీ, గోల్డ్ చారిటీ అంటారు. అవి ఆ టైంకి మేము లేమన్నమాట, ఇంకొచ్చేసాం. ఇక దర్శనం అవన్నీ బాగా జరిగింది, అంతా బాగా జరిగింది. ఇక రిటర్న్ అయిపోయాయి అనమాట. ఇంకా ఉండుంటే బాగుండేది, కానీ ఇంకా మా వల్ల కాలేదు. అంత ఈజీ కూడా కాదండి, ఇంకా బాగానే వెళ్ళొచ్చామనుకుని చెప్పాలి. దట్స్ టుడే వ్లాగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.